హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి థాట్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? సో ఫ్రెండ్స్, ఇవాళ అయితే పిల్లల కోసం ఒక మంచి స్నాక్ రెసిపీతో మేము ముందుకైతే వచ్చేసాను. సో ఆలూ శాండ్విచ్ అనమాట. చాలా సింపుల్గా, ఓవెన్ లేకపోయినా, శాండ్విచ్ మేకర్ లేకపోయినా సింపుల్గా, టేస్టీగా, హెల్తీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు అయితే వీడియో చూసేద్దాము. అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ మొబైల్కి వస్తాయి అనమాట. ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా సమ్మర్ స్పెషల్ చిన్న స్నాక్ ఆలూ శాండ్విచ్ చూసేద్దామా. ఆలూ శాండ్విచ్ కోసం నేనైతే ఇక్కడ 1/2 kg ఆలూని తీసుకున్నాను. వీటిని కుక్కర్లో వేసి మెత్తగా ఉడికించుకోవాలి. సో పైన పొట్టు తీయకుండానే ఉడికిస్తున్నాను. కొంచెం సాల్ట్ వేసుకొని ఉడికించేసుకోవాలి. ఉడికించిన ఆలూని పొట్టు తీసేసి ఎక్కడ గడ్డలు లేకుండా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. మీ దగ్గర తురిమేది ఉంటే తురుముకున్నా పర్వాలేదు, కానీ ఎక్కడ గడ్డలు మాత్రం ఉండకూడదండి. ఇలా మెత్తగా స్మాష్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకుందాము. కొంచెం ఆయిల్ కాయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర తరుగు, అలాగే 2 పచ్చిమిర్చిని చాలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మనం చేసే రెసిపీ పిల్లలు ఖచ్చితంగా తింటారు కాబట్టి పిల్లలకి మరింత కారం తగలకుండా చూసుకోవాలి. అవి కొంచెం వేగిపోయిన తర్వాత ముందుగా ఉడికించి పొట్టు తీసి స్మాష్ చేసుకున్న ఆలుగడ్డ స్మాష్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 5 to 10 minutes లో ఫ్లేమ్లో మంచిగా దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలండి. కొంచెం పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ చొప్పున ఒరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను. ఈ రెండు కూడా పూర్తిగా ఆప్షనల్ అండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేను కొంచెం బేకరీ స్టైల్లో శాండ్విచ్ టేస్ట్ ఉండాలని చెప్పేసి నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయని చెప్పి వేసుకున్నాను. అండ్ ఫైనల్లీ ఇందులో కాస్త నిమ్మకాయ రసం అయితే పిండుకోవాలి. ఒక పెద్ద సైజు నిమ్మకాయ రసాన్ని అయితే పిండుకుంటున్నాను. ఇదంతా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ కట్టేసి పక్కన పెట్టేసుకోవడమే. ఇంకా శాండ్విచ్కి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ కూడా నేనైతే మిల్క్ బ్రెడ్తో చేస్తున్నాను. అలాగే టమాటా కెచప్, తర్వాత పిల్లలకి కొంచెం చీజ్ కూడా పెట్టిస్తే మంచిగా వాళ్ళు టేస్టీగా ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పేసి నేను ఇక్కడ చీజ్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను స్లైస్. అలాగే మనం ప్రిపేర్ చేసుకున్న ఆలూ బ్యాటర్ అనమాట. నేను ఆల్రెడీ కొన్ని శాండ్విచ్లు చేశాను, ఇంకా అవన్నీ కూడా చూపిస్తాను ఈ వీడియోలో. ఇంకా పూర్తిగా ఎలా చేయాలో, అలాగే కాల్చుకోవడానికి నెయ్యి లేదా బటర్, నేను నెయ్యిని మెల్ట్ చేసి పెట్టేశాను. నేనైతే మిల్క్ బ్రెడ్తో చేస్తున్నాను శాండ్విచ్. ఇంకే మాటకు ఆ మాట చెప్పాలి, కానీ బ్రౌన్ బ్రెడ్తో కంటే మిల్క్ బ్రెడ్తో చేస్తేనే శాండ్విచ్ బాగుంటుంది. ఇంకా శాండ్విచ్ మీద 2 స్లైస్లు తీసుకుంటాం కదండి, 2 స్లైస్లకు కూడా నేను టమాటా కెచప్తో స్ప్రెడ్ చేస్తున్నాను. సో టమాటా కెచప్ ప్లేస్లో మీరు పిజ్జా సాస్ ఉంటుంది కదా, అది తీసుకున్నా ఏం లేదు. ఒకవేళ మీకు పిజ్జా సాస్ ఫ్లేవర్ కావాలి అనుకుంటే టమాటా కెచప్లో కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ వేసినట్లయితే మనకు పిజ్జా సాస్ చేసుకున్నట్లయినా ఉంటుంది. ఇంకా 2 కూడా స్ప్రెడ్ చేసేసుకొని ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆలూ బ్యాటర్ ఉంది కదండి, అది కూడా పెట్టేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మీ దగ్గర పన్నీర్ కనుక అవైలబుల్గా ఉంటే పన్నీర్ తురుమును కూడా ఇందులో ఈ బ్యాటర్లో కలిపేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత మీద నుంచి నేనైతే ఇక చీజ్ స్లైస్ని పెడుతున్నాను. సో బ్రెడ్ చిన్నగా ఉంది, చీజ్ పెద్దగా ఉంది కాబట్టి కొంచెం హాఫ్గా ముక్కలు చేసి పెడుతున్నాను. ఆ తర్వాత మరోవైపు మనము కెచప్తో స్ప్రెడ్ చేసుకున్నాం కదా, ఆ స్లైస్ని పెట్టి క్లోజ్ చేసేసి ఇంకా పెనం బాగా వేట్ చేసుకొని మంటని లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసేసుకొని చక్కగా ఇంకా 2 పైకల 2 వైపుల నెయ్యితోని కాల్చుకోవడమే. అంతేనండి, ఆలూ శాండ్విచ్ బేకరీ స్టైల్లో సింపుల్గా టేస్టీగా ఇలా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి. నెయ్యి ప్లేస్లో మీరు బటర్ యూజ్ చేసినా ఏం లేదు. సో ఇదండి వాటి స్పెషల్ రెసిపీ ఆలూ చీజ్ శాండ్విచ్ అండ్ బేకరీ స్టైల్లో. సో రెసిపీ నచ్చి తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి ఫుడ్ బ్లాగ్స్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తాయి. నేను కలుస్తాను మరొక మంచి వీడియో అండ్ షార్ట్తో. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్, నమస్తే.